హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కర్మన్ ఘాట్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ అనేవి ఆడవాళ్ళలో చాలా కామన్. ఒక 100 మంది ఆడవాళ్ళని చూస్తే 60% వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. కాకపోతే అందరికీ స్పెసిఫిక్గా సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. ఎవరికి తెలియకుండానే నార్మల్గా స్కాన్ చేయించుకున్నప్పుడు రొటీన్ స్కాన్లో ఫైబ్రాయిడ్ తెలియచ్చు. సో అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఫైబ్రాయిడ్స్ అంటే చిన్న కణతులు లాంటివి. నార్మల్గా యూట్రస్లో ఏదైతే మసిల్ ఉంటుందో దాంట్లో ఒక చిన్న గ్రోత్ లాంటిది. ఆ మసలే ఎక్కువ గ్రో అయినప్పుడు ఒక చిన్న గడ్డల్లాగా ఫామ్ అవుతుంటాయి. సో ఫైబ్రాయిడ్స్ అనేవి నార్మల్గా ఉండే మస్క్యులేచర్లోనే ఒక గ్రోత్, యూట్రైన్ మస్క్యులేచర్లోనే ఒక గ్రోత్ అనమాట. సో ఇవి హార్మోన్ డిపెండెంట్. మన బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఫైబ్రాయిడ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఫైబ్రాయిడ్స్ అనేవి అసలు ఎవరికి వస్తాయి? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎవరికి ఫైబ్రాయిడ్స్ రావచ్చు అని అడగచ్చు. సో ఫైబ్రాయిడ్స్ అనేవి కొన్ని నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే జెనెటిక్గా ఏదైనా ట్రాన్స్ఫార్మింగ్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటాము, విచ్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ అ మసిల్. సో అందులో జెనెటిక్గా ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ, మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మనకు ఒక 2 times రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో వాట్ ఆర్ ద మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్? మోడిఫైయబుల్ అంటే విచ్ ఎవర్ కెన్ చేంజ్. ఈస్ట్రోజన్ డిపెండెంట్ హార్మోన్. సో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పైన ఫైబ్రాయిడ్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరికైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళలో, లేదంటే ఎర్లీగా మెనార్క్ వచ్చిన వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ అనేవి ఏజ్తో కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ 20, 25 to 30 yearsలో ఏమి ఉండకపోవచ్చు. 30 to 45 yearsలో ఫైబ్రాయిడ్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైబ్రాయిడ్స్ అనేవి హార్మోన్ డిపెండెంట్ కాబట్టి పిల్లలు లేని వాళ్ళల్లో ఎక్కువగా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్స్ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు, అంటే మనకు ఒబేసిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఎవరైతే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడము, ప్రాపర్గా డైట్ తీసుకునే వాళ్ళు, అంటే రెడ్ మీట్ తక్కువ తీసుకోవాలి. రెడ్ మీట్ రిచ్ డైట్, ఎక్కువ మీట్ తినే వాళ్ళలో కూడా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సో ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు, ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అవ్వని వాళ్ళు, నార్మల్గా డైట్ తీసుకునే వాళ్ళు, వీళ్ళలో ఫైబ్రాయిడ్స్ అనేవి కొంచెం తగ్గొచ్చు. సో ఫైబ్రాయిడ్స్ ఇలాంటి కండిషన్స్లో ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫైబ్రాయిడ్స్ ఎక్కడెక్కడ గ్రోత్ ఉంటుందంటే ఫైబ్రాయిడ్స్ బయట లేయర్, సబ్సీరోసల్ ఫైబ్రాయిడ్స్ అంటాం, అంటే బయట లేయర్లో కూడా ఫైబ్రాయిడ్ ఫామ్ అవ్వచ్చు. యూజువలీ ఈ ఫైబ్రాయిడ్స్ అన్లెస్ అండ్ అంటిల్ పెద్ద సైజు ఉంటే తప్ప దానివల్ల మనకు వచ్చే కాంప్లికేషన్ ఏముండదు. లేదా ఫైబ్రాయిడ్స్ యూట్రైన్ మస్క్యులేచర్లోనే ఎక్కువగా గ్రోత్ ఉంది, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇలాంటి వాళ్ళలో గ్రోత్ అనేది ఆ మజిల్ లేయర్ లోపలే ఉంటుంది, యూట్రస్లోనే ఉంటుంది. సో యాంటీరియర్గా పోస్టీరియర్గా యూట్రైన్ మజిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో గ్రోత్ ఉన్నప్పుడు వాటిని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఒక్కోసారి ఫైబ్రాయిడ్స్ అనేవి లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ కిందనే ఉండొచ్చు, వాటిని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఎంత చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సిమ్టమ్ ఉంటుంది. సో దోస్ ఆర్ ఈజీలీ డయాగ్నోస్డ్. అదే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఒక సైజ్కి వస్తున్నప్పుడు మనకి నొప్పి కానీ అలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. సబ్సీరోసల్ ఫైబ్రాయిడ్స్ ఏవైతే బయటికి పెరుగుతున్నాయో అవి మరీ పెద్దగా ఉండి టార్షన్ అయితే, లేదంటే వెయిట్ మాస్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు కానీ అవి ఉన్నాయని మనకి తెలియదు ఒక్కోసారి. సో ఫైబ్రాయిడ్స్ ఏ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అనే దాన్ని బట్టి మనం ఆ ట్రీట్మెంట్ మొడాలిటీ చూసుకోవాలి. సో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని మనకి ఎలా తెలుస్తాయి? సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్? ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏంటి? అగైన్ దిస్ ఇస్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్. ఒకవేళ ఫైబ్రాయిడ్ ఎండోమెట్రియం కిందే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, వీళ్ళకి బ్లీడింగ్ అవ్వడము, ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం ఉండడము, ఒక్కోసారి అది ఎక్కువగా పెరిగిపోయి పాలిప్ లాగా ఉండి ఒక్కోసారి మాస్ పర్ వెజైనం లాగా, సో ఇలా కూడా కనిపించవచ్చు. దాన్ని సబ్మ్యూకోజల్ పాలిప్ అంటాం. సో ఇలాంటివి ఉన్నప్పుడు, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు యూజువల్లీ వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, పీరియడ్స్ టైంలో హెవీ మెన్స్ట్రువల్ గా బ్లీడింగ్ అవ్వడము, లేదంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడంతో పాటు పీరియడ్స్ టైంలో ఎక్కువ పెయిన్ ఉండడము, మరీ అవి పెద్దగా అయినప్పుడు ముందున్న యూరినరీ బ్లాడర్ పైన కంప్రెషన్ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి యూరిన్ పాస్ చేయడంలో డిఫికల్టీస్, లేదా వెనక మోషన్ పాస్ చేయడంలో డిఫికల్టీస్, లో బ్యాక్ ఏక్, అంటే ఆ మాస్ వచ్చి స్పైన్ మీద ప్రెస్ చేసినప్పుడు కాన్స్టెంట్ గా లో బ్యాక్ ఏక్ ఉండడం. సో ఇలాంటి ఫీచర్స్ ఉన్నప్పుడు మనం ఫైబ్రాయిడ్ ఉందా లేదా చూసుకోవడానికి స్పెసిఫిక్ గా హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అండ్ ఫర్టిలిటీ, ఈ 2 కండిషన్స్ కే మనకి ఫైబ్రాయిడ్స్ యూజువల్లీ డిటెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఏ కండిషన్ ఉందని చూసుకొని మీరు ఒక్కసారి యాన్యువల్ గా చెకప్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు చిన్న స్టేజ్ లోనే వాటికి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.